తెలిసిన క్షమాపణ లేని హృదయమే మన ప్రార్థనకు ఆటంకం. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు కానీ క్షమించుకోరు. వింటున్నారా లేదా? వీళ్ళు బాగా ప్రార్థన చేస్తారు కానీ ఆ మనిషిని క్షమించరు. నువ్వు క్షమించకుండా నీ మనసులో చేదైన వేరు ఉంచుకొని నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? నీ క్షమాపణ లేని హృదయమే నీ ప్రార్థనకు పెద్ద ఆటంకం. నేను కొంతమందిని చూస్తుంటానండి, వారు క్షమాపణ గుణం కలిగి ఉండరు కానీ ప్రార్థనలు మాత్రం బారిడంత చేస్తుంటారు ప్రార్థనలు. నేను జ్ఞాపకం చెయ్యనా, ఒక ఆమె ప్రార్థన చేస్తుంది బాగా, కానీ వాళ్ళ అత్తమ్మంటే ఇవిడికి పడదు. వాళ్ళ అత్తగారంటే పడదండి. అస్సలు వాళ్ళ అత్తమ్మని క్షమించదు. వాళ్ళ అత్త కొంచెం అనారోగ్యాన్ని బట్టి అప్పుడప్పుడు బట్ట తడిపేసుకుంటుంది. అప్పుడు ఇవిడు ఎంత చిరాకో చెప్పలేం. అదే వీళ్ళ అమ్మగారు బట్ట తడిపేసుకుంది అనుకోండి, అమ్మా బట్టలోని యూరిన్ అయిందా రా అని వాష్రూమ్ తీసుకెళ్ళి స్నానం చేయి పెంచి కొత్త చీర కట్టి అమ్మను మంచం మీద పడుకోబెట్టి నోట్లో కొంచెం అన్నం పెట్టి ఇలాంటి ఇబ్బంది అయితే చెప్పమ్మా, ఊరికే బట్ట తడిపేసుకోవద్దని ప్రేమగా లాలనగా అమ్మతో మాట్లాడింది. ఎందుకు? కూతురు కదా. అదే అత్తమ్మ అదే పరిస్థితులు ఉందనుకోండి, ఇంత ప్రేమగానే చేస్తారా? అమ్మ కోడల పిల్లలు మీకే అడుగుతున్నా. అప్పుడు మీరు అంత ప్రేమగా చెయ్యరు. మీ డైలాగ్ ఏంటో చెప్పనా? అప్పుడు మీ డైలాగు ఏమిటోనమ్మా, ఈ పందులు వీళ్ళ కింద చెయ్యిలాగా చేతులు పడిపోతున్నాయంట. ఎవరంట పంది? అత్తగారు. మరి అత్తగారు పంది అయితే ఆవిడ కనిన కొడుకుతోనే కదా నువ్వు కాపురం చేస్తున్నావు. ఈడెవడు మరి? ఓర పందేమో. సరే, ఆడితోనే కాపురం చేస్తున్నావు కదా, మరి నువ్వెవరు? నువ్వు సేమ్ పందివేమో. మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఉంటారే, మరి వాళ్ళెవరు? ఏమంటే పిల్ల పందులేమో. అసలు నీ సంసారమే పందులు సంసారంగా చేసుకున్నావు కదా. ఇలాగంటే కొంతమంది నొప్పి వస్తుంది. కానీ అసలు అరే అమ్మ అంటే అది దేవుడిచ్చిన అమ్మ, నాకు జన్మనిచ్చింది. అత్తమ్మ అంటే దేవుని చట్టం ఇచ్చిన అమ్మ, అందుకే మదర్ ఇన్ లా అంటారు. దేవుని చట్టముతో నాకు వచ్చిన అమ్మే అత్తమ్మ. అమ్మకి ఎంత బాగా చూసుకున్నానో అత్తమ్మని ఇంతకంటే బాగా చూసుకోవాలి, ఉండాలిగా. కానీ కొంతమందికి ఉండదు. అత్తను చూస్తేనే తేళ్ళు జర్లు ఒంటి మీద పాకినట్టుగా రసరసలు ఆడుతా దొమదమలు ఆడుతా దొమలు కూడా మొక్క వేసుకుని కనబడుతుంది. వచ్చింది వెంచి అని చిరాకు ఈవిడికి. అలాగని అత్తమ్మలు కూడా అంతే, కోడల్ని క్షమించలేరు. కూతురు ఏదైనా తప్పిదం చేసింది అనుకోండి, నా కూతురే కదా కడుపును పెట్టుకొని మోసేస్తుందట. అదే కోడల పిల్ల తప్పు చేసింది అనుకోండి, ఏమంటే కొడుకురా ఒరే నాన్న ఒకసారి రానా అని పిలుస్తుంది. నంగనా చెత్త. మొత్తానికి రాగానే అంటది, ఒరే మీ ఆవిడ టీ ఇవ్వలేదురా, ఇచ్చింది కానీ చల్లదే ఇచ్చిందిరా, నా గది ఓడవలేదురా, నా బట్టలు ఉతకలేదురా, నా బట్టలు ఎండలో వేయలేదురా అని బాగా కొడుకు స్క్రూ బిగిస్తూ ఉంటుంది. ఇంతకు ఏం జరగాలి ఇప్పుడు? ఏమమ్మా అత్తమ్మ ఏం జరగాలని ఇవన్నీ నీ కొడుకు ఏమో బాగా ఉసుగొలుపుతున్నావంటే, ఈడు కోపం వచ్చి తన భార్య గోబ పడిమని కొడితే ఈవిడ కడుపు నిండుద్ది. ఎందుకో తెలుసా? ఈ అత్త మామూలు అత్త అయితే కదా, అత్త రాక్షసి. కొంతమంది ఇలాంటి అత్తలో తగలడతారు. కోడలనేమో క్షమించలేదు కానీ ప్రార్థన కూడుకొచ్చి మాత్రం భార్యడంత ప్రార్థన చేస్తుంది. ఏమి జవాబులు వస్తాయి చెప్పండి? అలాగని సంఘంలో బ్రదర్స్ కూడా ఒకరినొకరు క్షమించుకోలేరు. ఆయన మీద ఆయాసం, ఆయన మీద చేదు నీ లోపల పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఏమి ప్రయోజనం? అలాగనే స్త్రీలు కూడా సంఘస్థులు మీరు ప్రేమించి క్షమించుకోవాలి.